నమస్కారం. ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరవుతున్న ప్రజలకు చల్లటి కబురు. కేరళను తాకిన నైరుతి రుతుపవనాలు. సుడాన్ నుంచి హైదరాబాద్ వచ్చిన వ్యక్తికి ఎబోలా లక్షణాలు. గాంధీ ఆసుపత్రిలోని ఐసోలేషన్ కు తరలింపు. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో లక్ష్యాలు నెరవేరలేదు. కాంగ్రెస్ బీఆర్ఎస్ పై ప్రజలు అసంతృప్తిగా ఉన్నారన్న రామచంద్రరావు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో భుజంగరావుకు రిమాండ్. చెంచల్గూడ జైలుకు తరలింపు. గాయం కారణంగా అఫ్ఘాన్తో ఓడిఐ సిరీస్ కు కోహ్లీ దూరం. రోహిత్ శర్మ ఆడటంపైన రాని స్పష్టత. నుంచి హైదరాబాద్ వచ్చిన ఓ ప్రయాణికుడికి ఎబోలా లక్షణాలు ఉన్నట్టు అనుమానం రావడంతో అతన్ని గాంధీ ఆసుపత్రిలోని ఐసోలేషన్ కేంద్రానికి తరలించారు. మరింత సమాచారం మా ప్రతినిధి రమ్యను అడిగి తెలుసుకుందాం. రమ్య, సూడాన్ నుంచి వచ్చిన వ్యక్తికి ఏ లక్షణాలను గుర్తించారు? ప్రస్తుతం అతని ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది? అశ్విని, కొద్దిసేపటి క్రితం మనకు అందిన సమాచారం ప్రకారం సూడాన్ నుంచి శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు వచ్చినటువంటి మహమ్మద్ అనే పేషెంట్ అంటే అతని థర్మల్ స్క్రీనింగ్ లో మనం సాధారణంగా ఏవైతే ఆఫ్రికా దేశాలు ఉన్నాయో, ముఖ్యంగా ఎబోలా ప్రభావిత ప్రాంతాలు ఉన్నాయో అక్కడ నుంచి హైదరాబాద్ వస్తున్నటువంటి ప్రతి ఒక్క ప్రయాణికుని కూడా స్క్రీనింగ్ చేసి మాత్రమే నగరంలోకి అనుమతిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో జరిగినటువంటి స్క్రీనింగ్ ప్రక్రియ థర్మల్ స్క్రీనింగ్ లో అతనికి ఎవరైతే సూడాన్ నుంచి వచ్చిన వ్యక్తి ఉన్నారో అతనికి టెంపరేచర్ 100 degrees గా చూపించిన నేపథ్యంలోనే ఇది లైట్ ఫీవర్ కావడంతో అక్కడ ఉన్నటువంటి పబ్లిక్ హెల్త్ అఫీషియల్స్ అందరూ కూడా వెంటనే రెస్పాండ్ అయ్యి వాళ్ళని గాంధీ హాస్పిటల్ తరలించదని గాంధీ హాస్పిటల్లో 10 బెడ్, దాదాపు 15 సాధారణ ఐసోలేషన్ బెడ్స్ తో కూడినటువంటి వార్డు, మరో 10 బెడ్స్ సెపరేట్ గా ట్రీట్మెంట్ కోసం ఏర్పాటు చేసింది. మొత్తం 25 బెడ్స్ ని ఎబోలా ట్రీట్మెంట్ కోసం ఏర్పాటు చేయగా ఇప్పుడు ఎవరైతే వ్యక్తి సూడాన్ నుంచి వచ్చారో అతను మొట్టమొదటిసారిగా గాంధీ ఆసుపత్రికి వచ్చినటువంటి ఎబోలా లక్షణాలు ఉన్న వ్యక్తిగా కూడా మనం చెప్పొచ్చు. అయితే ఇతనికి సంబంధించి ఎబోలా ఉందా లేదంటే సాధారణంగానే అంటే జర్నీ చేయడం వల్ల వచ్చినటువంటి టెంపరేచర్ కొంచెం ఎక్కువగా చూపించిందన్న విషయాన్ని మాత్రం నిర్ధారించాల్సి ఉంది. ప్రస్తుతం అతని ఆరోగ్యం నిలకడగా ఉందని చెప్పేసి తీవ్రమైనటువంటి ఎలాంటి అనారోగ్య లక్షణాలు కనిపించలేదు అని చెప్పి గాంధీ వైద్యులు స్పష్టంగా తెలియజేశారు. ఇక ఇప్పటికే దీనికి సంబంధించి గాంధీ ఆసుపత్రి ఎవరైతే నోడల్ ఆఫీసర్ ఉన్నారో అతని ఆధ్వర్యంలో గాంధీ ఆసుపత్రిలో ఉన్నటువంటి టీం అంటే జనరల్ మెడిసిన్ టీం సమావేశం అవడం జరిగింది. వాళ్ళు ఈ ఎందుకంటే ఎబోలా తీవ్రతను చూసినట్లయితే కనుక దీని స్ప్రెడ్ శరీరంకు ఉన్నటువంటి ఫ్లూయిడ్స్ ద్వారా అంటే చెమట కానివ్వండి, సెలైవా కానీ ఇలా బాడీ ఫ్లూయిడ్స్ ద్వారా ఒకరి నుంచి ఒకరికి స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి చికిత్స సమయంలో కూడా ఇతనికి నెగిటివ్ వస్తే పర్వాలేదు, బట్ పాజిటివ్ వస్తే ఏదైతే ఇప్పుడు ఇతని శాంపిల్స్ ని సిసిఎంబికి పంపించండి. సాధారణంగా పూణేలో ఉన్నటువంటి ఎన్ఐవి ల్యాబ్ కి శాంపిల్స్ ని పంపడం జరుగుతుంది. అయితే ప్రస్తుతం మన దగ్గర సిసిఎంబిలో ఇందుకు సంబంధించినటువంటి అన్ని అవకాశాలు ఉన్న నేపథ్యంలోనే ఫెసిలిటీస్ కరెక్ట్ గా ఉన్నాయి. కాబట్టి ఈ హైదరాబాద్ లో ఉన్నటువంటి సిసిఎంబిలోనే ఈ శాంపిల్ ఏవైతే టెస్టులు నిర్వహించాల్సి ఉంటుందో నిర్ధారణ పరీక్షలకు సంబంధించి ఆ పరీక్షల కోసం శాంపిల్స్ ని సిసిఎంబికి పంపించడానికి దాదాపు 2 నుంచి 3 రోజుల్లోపే ఈ శాంపిల్ కి సంబంధించిన రిజల్ట్ అయితే వచ్చే అవకాశం. అయితే ఒకవేళ ఇది ఎబోలా కాకపోతే పర్వాలేదు, కానీ ఎబోలా అయితే గనక ఈ మధ్యలో ఈ 3 రోజుల పాటు ట్రీట్మెంట్ ఇచ్చే వైద్యులకి అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఎలాంటి గైడ్ లైన్స్ ఉన్నాయి, ఎస్ఓపీస్ ఏమున్నాయి, ఎలా ఒక రోగిని ట్రీట్ చేయాల్సిన అవసరం ఉంటుందన్న విషయం పైన కూడా వైద్యులంతా కూర్చొని చర్చిస్తున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం గాంధీ ఆసుపత్రిలో ఉంది. ఈ శాంపిల్ కి సంబంధించిన రిజల్ట్ రావడానికి అయితే 2 నుంచి 3 రోజుల సమయం పట్టే అవకాశం ఉంది. నిన్ననే కేంద్ర ప్రభుత్వం సైతం ఎక్స్ వేదికగా ప్రకటన జరిగింది. భారతదేశం ఇప్పటి వరకు ఒక్క ఎబోలా కేసు కూడా నమోదు కాలేదని చెప్పేసి గతంలో
కర్ణాటకలో ఒక కేసు ఈ సింటమ్స్ తో వచ్చినప్పటికీ కూడా టెస్టుల తర్వాత ఎన్ఐవి పూణే ప్రకటించడం జరిగింది. అతనికి నెగిటివ్ గా ఉంది. ఈ నేపథ్యంలో ఇప్పటి వరకు భారత్ లో ఒక్క పాజిటివ్ కేసు కూడా నమోదు కాలేదు. అయినప్పటికీ కూడా ప్రభుత్వం అప్రమత్తంగా ఉంది. ఎప్పటికప్పుడు ఇతర దేశాలు, ముఖ్యంగా ఆఫ్రికా దేశాల నుంచి వచ్చిన టెస్టుల్ని క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత మాత్రమే దేశంలోకి అనుమతిస్తున్న నేపథ్యంలో ఈ రోజు థర్మల్ స్క్రీనింగ్ లో 100 డిగ్రీల ఉన్నటువంటి టెంపరేచర్ ఇతనికి ఉండడంతో కొంత అంటే బాడీ టెంపరేచర్ కంటే కొంచెం ఎక్కువగా టెంపరేచర్స్ ఉండడంతో గాంధీ ఆసుపత్రి దానికి ప్రస్తుతం చికిత్స అందిస్తారు. అయితే తీవ్రమైనటువంటి ఒళ్ళు నొప్పులు, జ్వరం ఇట్లాంటి ఏమీ లేకపోవడంతో ఎబోలా కాదేమో అన్న ఆలోచనలో కూడా ఉన్నప్పటికీ ఎలాంటి ఇబ్బందికర పరిస్థితులు ఎదురుకాకూడదన్న ఉద్దేశంతో ముందస్తుగా శాంపిల్స్ అయితే సిసిఎంబికి పంపడం జరిగింది. మరోవైపు కేంద్ర ప్రభుత్వం సైతం ఇప్పటికే కొన్ని జాగ్రత్తలకు సంబంధించినటువంటి నిబంధనలు ప్రకటించారు. ఇందులో భాగంగా ఎవరైనా ఆఫ్రికా దేశాల నుంచి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా 21 రోజుల పాటు ఐసోలేషన్ లో ఉండాలి స్పష్టంగా చెప్పింది. సెల్ఫ్ ఐసోలేషన్ లో ఉండాలి అని చెప్పి, ఒకవేళ వాళ్ళు సెల్ఫ్ ఐసోలేషన్ లో ఉన్నప్పుడు ఏదైనా సింటమ్స్ రైజ్ అయితే ఎవరిని కాంటాక్ట్ చేయాలి, ఎవరి ద్వారా టెస్టులు చేయించుకోవాలన్న సమాచారం కోసం 1075 నెంబర్ కి కాల్ చేసి సమాచారం తెలుసుకోవాలని చెప్పి కూడా స్పష్టంగా కేంద్ర ప్రభుత్వం అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వాలు స్పష్టం చేశారు. ధన్యవాదాలు రమ్య. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో మాజీ అడిషనల్ ఎస్పీ భుజంగరావుకు ఏసీబీ కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. ఏసీబీ నిన్న సోదాలు నిర్వహించగా భారీగా ఆదాయానికి మించిన ఆస్తులను గుర్తించారు. ఈ కేసులో నిన్న రాత్రి భుజంగరావును అరెస్టు చేయగా ఇవాళ ఏసీబీ కోర్టులో హాజరుపరిచారు. న్యాయస్థానం ఆయనకు 14 రోజుల రిమాండ్ విధించగా పోలీసులు చెంచల్గూడ జైలుకు తరలించారు. ఇప్పటికే సస్పెన్షన్లో ఉన్న అదనపు ఎస్పీ భుజంగరావు అక్రమ ఫోన్ ట్యాపింగ్ కేసులో A3గా ఉన్నారు. డ్రగ్స్ కేసులో ఈగల్ పోలీసులు కీలక ఆపరేషన్ చేపట్టారు. థాయిలాండ్ నుంచి హైదరాబాద్కు హైడ్రోఫోనిక్ గంజాయి సరఫరా చేస్తున్న అంతర్జాతీయ డ్రగ్స్ స్మగ్లింగ్ ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. ముఠా నుంచి 12 కోట్ల రూపాయల విలువైన హైడ్రోపోనిక్ గంజాయి స్వాధీనం చేసుకున్నారు. కీలక నిందితుడు సహా 10 మంది పెడ్లర్లను ఈగల్ ఫోర్స్ అరెస్టు చేసింది. నీళ్లు, నిధులు, నియామకాలు నినాదంతో సాగిన తెలంగాణ ఉద్యమం తెలంగాణ వచ్చాక ఉద్యోగ నియామకాల లక్ష్యం నెరవేరలేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు అన్నారు. రాష్ట్రం కోసం పోరాడిన విద్యార్థులపైనే కేసులు పెట్టారన్నారు. చాలా ఏళ్లుగా యూనివర్సిటీలు పార్ట్ టైం ఫ్యాకల్టీతో నడుస్తున్నాయని చెప్పారు. మిగులు నిధుల రాష్ట్రాన్ని బీఆర్ఎస్ పాలన అప్పుల పాలు చేసిందని ఆరోపించారు. ప్రభుత్వ పనులు చేసిన కాంట్రాక్టర్లకు 20,000 కోట్ల బిల్లులు పెండింగ్లో ఉన్నాయని రామచంద్రరావు తెలిపారు. సర్ప్లస్ స్టేట్ ని బీఆర్ఎస్ పార్టీ దాదాపు 5 లక్షల కోట్ల అప్పుల్లో ముంచింది. మన్ని ఈ రోజు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత 2 సంవత్సరాలు మన నిధుల పరిస్థితి ఏ విధంగా ఉందనంటే, ప్రభుత్వ ఉద్యోగస్తులకు ఫస్ట్ టైం జీతం ఇస్తామని చెప్పి నిన్న క్యాబినెట్లో పాస్ చేశారు. అంటే ఫస్ట్ నాడు జీతం ఇస్తాము క్యాబినెట్ పాస్ చేసిందంటే అంతకన్నా దురదృష్టం ఏంటండి? అంటే వాట్ ఈజ్ ది రీజన్? అంటే మొదటి రోజు మీరు ఇవ్వలేరా జీతాలు? అంటే మీ పరిస్థితి ఫైనాన్షియల్ అంత బ్యాడా? దాదాపు 60 మంది రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగస్తులు ఆత్మహత్యలు చేసుకున్నారు పెన్షన్స్ లేక. మరి నిధుల పరిస్థితి ఏమున్నాయి? ఈరోజు చూసాం మనం 20,000 కోట్ల రూపాయలు ఈరోజు కాంట్రాక్టర్లకు బకాయి ఉన్నది ప్రభుత్వం. 20,000 కోట్లు మామూలుగా కాదు. విద్యార్థులకు ఫీ రీఎంబర్స్మెంట్ 10,000 కోట్ల బకాయిలు ఉన్నారు. మరి నిధులు ఇది మన నిధుల పొజిషన్. ఇది తెలంగాణ తీసుకొచ్చిన నియామకాలు, నిధులు, ఈ రెండింటిలో మీరే ఆలోచించండి ఎంతవరకు ఈ 2 ప్రభుత్వాలు న్యాయం చేసిందని చెప్పేసి. ఆంధ్రప్రదేశ్లో నిర్మాణంలో ఉన్న పోలవరం ప్రాజెక్టు పూర్తయితే భద్రాచలం పరిసర ప్రాంతాలపై ఎలాంటి ప్రభావం ఉంటుందనే అంశంపై అధికారులు సర్వే నిర్వహించారు. గోదావరి ముంపు ప్రాంతాల్లో కేంద్ర జలసంఘం, పోలవరం ప్రాజెక్టు అథారిటీ అధికారులు పర్యటించారు. బూర్గంపాడు మండలంలోని లోతట్టు ప్రాంతాలను పరిశీలించి పోలవరం ప్రాజెక్టు కారణంగా ఏర్పడే బ్యాక్ వాటర్ ప్రభావం, ముంపు పరిస్థితులను అంచనా వేశారు. రాబోయే కాలంలో ప్రాజెక్టు వల్ల ఎంత మేర ప్రభావం ఉంటుందనే అంశాన్ని సమగ్రంగా అధ్యయనం చేసి నివేదిక రూపొందించనున్నట్లు అధికారులు తెలిపారు. 2-3 ఇష్యూస్ రేజ్ చేశాయి అన్నట్టు.
సో దాన్ని గ్రౌండ్ ఎట్లా ఉంది చూడడానికి వచ్చాము. బేసికల్గా 8 అవుట్ఫాల్ రేట్స్ ఎఫెక్ట్ అవుతున్నాయని చెప్పారు. సో అవుట్ఫాల్ ఎక్కడెక్కడ ఉన్నాయి, దాని పంపింగ్ ఏంటని కనుక్కోవడానికి వచ్చాము. దీంతో పాటు ఎఫ్ఆర్ స్టోన్స్ కూడా చెక్ చేసాము ఎక్కడెక్కడ ఉన్నాయని సంగతి. కొన్ని స్ట్రీమ్స్లో డ్రైనేజ్ కంజెషన్ స్టడీస్ ఉన్నాయని చెప్తే దాని గురించి క్రాస్ సెక్షన్ సర్వే నడుస్తుంది. ఆ క్రాస్ సెక్షన్ సర్వే కూడా ఎక్కడ చేశారని చెప్పి సెంట్రల్ వాటర్ ప్రోగ్రామ్ తీసుకొని వచ్చాం. సో దట్ ఈస్ ద మెయిన్ పర్పస్. ప్రభుత్వం నుంచి కాంట్రాక్టర్లకు రావాల్సిన పెండింగ్ బిల్లులపై ఈ నెల 18న చలో హైదరాబాద్ కార్యక్రమానికి రాష్ట్ర బిల్డర్స్ అసోసియేషన్ పిలుపునిచ్చింది. దీనికి సంబంధించిన వినతి పత్రాన్ని అసోసియేషన్ ప్రతినిధులు సీఎస్ కార్యాలయంలో సమర్పించారు. ప్రభుత్వం నుంచి కాంట్రాక్టర్లకు సుమారు 20,000 కోట్ల రూపాయల బిల్లులు రావాల్సి ఉందని తెలిపారు. కాంట్రాక్టర్లు తెచ్చిన అప్పులు చెల్లించలేక తీవ్రమైన మానసిక ఒత్తిడితో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్ఎండ్బి, పంచాయతీరాజ్, ఇరిగేషన్ తదితర శాఖల్లో ఏడాదికి పైగా పెండింగ్లో ఉన్న బిల్లులన్నీ వెంటనే మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. మాకు పెండింగ్ బిల్లులు చాలా ఇబ్బందికరంగా, అంటే ఈరోజు పేమెంట్లు ఇస్తారు అనే నమ్మకంతో ఎంతోమంది కాంట్రాక్టర్లు ముందుకొచ్చి పనిచేసి వాటి అంటే పని చేసా కానీ పేమెంట్లు అనేది లేవు. ఇది సంవత్సరాల తరబడి ఇదే విధంగా పెండింగ్లో జరిగిపోతుంది. కాకపోతే ఇదివరకు ఈ గత ప్రభుత్వాలప్పుడు సమస్యలు అంటే పరిష్కార దిశలో ఉండే, ఇప్పుడైతే పూర్తిగా నెలలు పోయి సంవత్సరాలు పోయి ఇది అట్లే పెండింగ్ పోతున్నది. ఇంకొక విషయం అంటే దీనికి బిఎంఎస్ సిస్టమ్గా ఒక పద్ధతి ప్రకారంగా ముందు చర్య తీసుకోవాలని మీడియా మిత్రుల సందర్భంగా తెలియజేస్తున్నారు. ఒక పారిశ్రామికవేత్త మంచిగా ఉంటే ఆ రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది అనుకోవాలి. ముఖ్యంగా మేము కోరుకునేది ఏంటంటే, మేము ఏ ప్రభుత్వం ఉన్నా ప్రభుత్వం వెన్నట్టు ఉంటాం. ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలను బట్టి పనులు చేస్తాం. ప్రభుత్వానికి మంచి పేరు రావాలనేది చూస్తాం. మొదలు పని చేసినోనికి మొదలు పేమెంట్ ఇస్తే వాడు పని చేస్తాడు. పసరానికైనా గడ్డేసి పని చేయించుకోవాలి, కానీ గడ్డేయకుండా అది పని చేయదు, ఎట్టిపోతుంది. మేము కూడా మాకు నెలసరి మా జీతాలు ఇచ్చుకునేందుకు మా కార్మికులకి మా యొక్క ఇన్స్టాల్మెంట్స్ కట్టుకోవడానికి ఇవన్నీ వెసులుబాటు కావాలంటే మాకు నెలకు 2 నెలలకు ఒకసారి పేమెంట్లు రావాలి. ఈ పేమెంట్లు రాక మొత్తం యావత్ తెలంగాణ కాంట్రాక్టర్లందరూ బిల్డర్ అసోసియేషన్ని ఆశ్రయించడం జరిగింది. హైదరాబాద్లోని ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో తెలంగాణ తెలుగుదేశం పార్టీ నాయకులు అరవింద్ కుమార్ గౌడ్ రాష్ట్ర ప్రభుత్వం టీడీపీ ఆస్తులపై అనుసరిస్తున్న వైఖరిని తప్పుపట్టారు. రాష్ట్ర విభజన జరిగినప్పటికీ తెలుగు ప్రజలు ఒక్కటేనని, తెలంగాణ అభివృద్ధికి టీడీపీ ఎప్పుడూ సహకరించిందని, రాష్ట్ర ఏర్పాటుకు ఈ పార్టీ వ్యతిరేకించలేదని గుర్తు చేశారు. పార్టీ ఆస్తులను పార్టీ కార్యకర్తలు చెమటోడ్చి నిర్మించుకున్నవని, వాటిపై ఎలాంటి అనవసర వివాదాలు సృష్టించవద్దని ప్రభుత్వాన్ని కోరారు. తెలంగాణలో తెలుగుదేశం పార్టీకి ఉన్న చారిత్రక గుర్తింపును చెరిపేయాలన్న ప్రయత్నాలు ఫలించవని హెచ్చరించారు. టీడీపీ చేసిన సేవలను ప్రజలు మరిచిపోరని, పార్టీ హక్కుల పరిరక్షణ కోసం అన్ని స్థాయిల్లో పోరాటం కొనసాగిస్తామని తెలిపారు. తెలంగాణ ఇంత మొదటి స్థానంలో ఉంది, ఆర్థికంగా బలంగా ఉన్నాం, దేశంలోనే బలంగా ఉన్నామంటే దానికి కారణం నిన్నొచ్చినోడో మొన్నొచ్చినోడో లేకుంటే పుష్కర కాలం నుంచి 10 సంవత్సరాల అధికారంలో ఉన్నటువంటి వాటిలో చేసినటువంటి పరిస్థితి కాదు. మేము వేసినటువంటి పునాది, తెలుగుదేశం వేసినటువంటి పునాది, మేము చేసినటువంటి అభివృద్ధి వల్లనే ఈరోజు ఆర్థిక వనరులు. సూర్యాపేట జిల్లా కోదాడ ఆర్టీసీ కార్గో కేంద్రంలో 200 కేజీల పటికను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఏపీలోని రాజమహేంద్రవరానికి చెందిన సింహాద్రి అనే వ్యక్తి కోదాడలోని రవి అనే వ్యక్తికి కార్గో ద్వారా 4 బస్తాల పటిక బస్తాలను పంపించాడు. ఆ పార్సిళ్లను పరిశీలించిన అధికారులు అందులో సారా తయారీకి ఉపయోగించే పటిక ఉన్నట్లు తేల్చారు. ఆన్లైన్లో బుకింగ్ చేసిన ఫోన్ నెంబర్ల ద్వారా నిందితులను పలుమార్లు సంప్రదించే ప్రయత్నం చేసినా అందుబాటులోకి రాలేదని అధికారులు వెల్లడించారు. ఇలాంటి చర్యలకు పాల్పడుతున్న కేటుగాళ్ల కోసం చెక్పోస్టుల వద్ద పోలీసుల తనిఖీలు చేస్తుండటంతో ఆర్టీసీ కార్గోలను కేంద్రంగా చేసుకుంటున్నారు. అంతర్జాతీయ డ్రగ్స్ ముఠాను తెలంగాణ ఈగల్ ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. వివరాలను ఈగల్ ఫోర్స్ డైరెక్టర్ సందీప్ షాండిలియా మీడియాకు వెల్లడిస్తున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. Next. So this is, then we are following this man that he is taking the ganja to Bombay. And we didn't have anybody, only 2 people were there. Harichandra Reddy was there and Dilip was there. And ultimately we caught hold of this man and with 12.79 kgs of ganja, and this is worth 12.7 crores. So these people we caught, Harshad and this Sandeep Paswani.
Sandeep Vaswani in 2021, there is a case of 5 times commercial quantity he was carrying of MDMA in Bombay. Next please. So this is what I am trying to tell is, when there is a joint effort between customs, DRI, all the departments or law enforcement agencies of the government of India and the state government, if they combine, then we are able to go beyond couriers. The heading of this is majesty of law, cooperation between law enforcement agencies, Eagle 4, Custom, DRI, Law and Order Police, RPF, the long arm of law, and going beyond couriers, borders and class. So this is how, that I'll explain. Next. So then 7th, say we started working on Hemang because Abdul Dal had made a phone call to Hemang कि Mohsin पकड़ा गया है. Then we came to know that Hemang visited Hyderabad on 3rd and 4th, and he came and stayed in Taj Deccan Hotel. Then he went to Kokapet to buy a property worth 30-40 crores and to open a Jalsa youth club in Kokapet. Okay, fine. Then he has come along with this man Suraj Pal. Suraj Pal in 2015, he was A1 and with weapons he was caught in an extortion case by Dadar police. We found out, on 7th we found out that Suraj Pal with Ashwin Nayak, he is Baikala area underworld don. He along with Suraj Pal and Hemang Keluskar's father, 8 people were arrested and they were inside jail for 7 years. So this doubt is coming, why such man, he was a sharpshooter of a big gang lord in Mumbai, and this Hemang Keluskar, whose father was also involved in this case, they were inside jail for 7 years under M. Koka. Why did they come to Hyderabad? Why were they trying to buy a property worth 30-40 crores? So with this doubt, we started really working out on this case, that it is something really big. Only 2 people we have caught, this 13 kgs. Dankatte Kadu. The conspiracy is very, very deep rooted. Next please. Then this Kokapet, this thing, and they are buying, this Keluskar family, they are buying Thai baht mein 1 lakh baht se, they are buying 1 kg of ganja. And this Jalwa club, which was in this Pattaya, so there are very big film personalities used to visit this club. Why somebody like this, whose father has a very violent criminal record, why did he come here? Next. So this is, then we started finding out about Jalwa Club. So it's a very elite club. Very elite means this Bollywood personalities also visit this huge 30-40,000 square feet area. Next, see this. Chalo, aage badho. See this. It's a very elite club, but at the back is people with criminal background. So this is personal VIP service. It's a very elite club. Next. Okay. Then we started inquiring. Then this man Hemang, he has booked tickets 4 not 5 times for his family members and very elite people, and the actual payment is 1 crore 5 lakhs, and not even once there is a payment through banking channels. All is ATM cash deposits or cash. So this raised a doubt until why Hemang is buying almost 400 tickets from 2023 and making payments only by cash. So is a doubt in why he is doing like this. Next. Then we had sent Madhu Mohan Reddy and Santosh and Ramesh and
Ramesh and Chinna Raidu to Bombay. So then what happens is that this man, his family is maintaining 4 Mercedes and 1 Range Rover, and ఇప్పుడు వాళ్ళ అందరిది బ్యాంకింగ్ కా అదే స్టేట్మెంట్ చూస్తే ఒక్కసారి పెట్రోల్ కూడా డబ్బు వాళ్ళు దే హ్యావ్ నాట్ యూజ్ ది బ్యాంక్ అకౌంట్. వై దే ఆర్ నాట్ using their bank account or ATM or this they're not using, they're paying by cash. So this is 4 Mercedes and 1 Range Rover. They're buying also, they have not used any banking channel. It is only by cash they are doing this. So then this our doubt is started, saying that this man is up to something bad. And this one of the vehicles is on the name of one Praveen Raut, and this Praveen Raut was caught in a case of 2 kg OG wheat smuggling from Canada in a bank post office. Then Sandeep Vaswani, whom we caught with 13 kgs of OG ganja, he was involved in a case in 2020. So this is criminal background and so many people who are doing. Next please, upar karo. Suraj Pal along with notorious Mumbai underworld Don Ashwin Nayak, Pramod Keluskar, father of Hemant Keluskar, and 5 others were involved in a 50 crore extortion case in 2015 in Dadar PS. So this is our party which was working in Bombay. They collected this information. They were inside jail for more than 7 years, top Supreme Court advocates. So each Supreme Court advocate was taking 15 lakh rupees per appearance. These people were trying to get them out on bail. So that these people are really, really big. So that is what we could gather, and they were very violent people. Ashwin Naik, if you can see in the net, he is a very big this thing of Baikalla area. He was a erstwhile Don, now I think he has come down. Abdul Dal was a clearing agent in Mudra port. He used to help them in export-import business of onions at Mudra port. Oh, पीछे जाएंगे, आगे करते रहो. Abdul Dal, clearing agent, ऊपर करो. ये Mudra port was a clearing agent of Keluskar family, and he was this. This is the man. Why did he come from Amreli to Hyderabad to receive this? Why on his phone you have AI generated images of showing Abdul Dal in custom white uniform? Why? So this doubts also with this. Then there was another very interesting code. Sandeep Vaswani is carrying a voter ID card of some Gupta. Ravi Gupta kya? Rahul Jain. So uska బీహార్లోని ముజఫర్పూర్లో ప్రసాద్ అనే ప్రైవేటు ఆసుపత్రి ఐసీయూలో ఈ తెల్లవారుజామున మంటలు చెలరేగి 4 మృతి చెందారు, పలువురు గాయపడ్డారు. అగ్ని ప్రమాద సమయంలో ఐసీయూలో 13 నుంచి 15 మంది వరకు రోగులు ఉన్నారు. షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగి ఐసీయూ అంతటా పొగ అలుముకున్నట్లు ఆసుపత్రి యాజమాన్యం చెబుతోంది. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మంటలను అదుపులోకి తెచ్చారు. చాలా మంది రోగులను వేరే ఆసుపత్రులకు తరలించారు. ఆసుపత్రి 5వ అంతస్తులో ఉన్న ఐసీయూలో ఈ తెల్లవారుజామున 3:30 గంటల సమయంలో మంటలు చెలరేగాయి. చట్టపరంగా అన్ని చర్యలు తీసుకుంటామని ముజఫర్పూర్ జిల్లా మెజిస్ట్రేట్ చెప్పారు. 4 మృతి పట్ల బీహార్ ముఖ్యమంత్రి సమ్రాట్ చౌదరి విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు 4 లక్షల చొప్పున ఎక్స్ గ్రేషియో ప్రకటించారు. చిరుతపులి చర్మాన్ని అక్రమంగా తరలిస్తున్న 2 పోలీసులు అరెస్టు చేశారు. గుజరాత్లోని డైమండ్ సిటీగా పిలిచే సూరత్లో అక్రమంగా చిరుతపులి చర్మాన్ని తరలిస్తున్న స్మగ్లర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు అటవీశాఖ అధికారులు వెల్లడించారు. నిందితులు బద్రీ అబ్బాస్, మొయిన్ హుస్సేన్ గా గుర్తించారు. తరలిస్తున్న చిరుతపులి చర్మాన్ని చూస్తే దాని వయసు 2 నుంచి 4 నెలలు ఉండొచ్చని చెప్పారు. సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు అధికారులు తెలిపారు. మహిళలపై దాడులు, హత్యలను నిరసిస్తూ అర్జెంటీనాలో మహిళలు పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శనకు దిగారు. కార్డోబా నగరంలో 14 ఏళ్ల బాలికను హత్య చేసి ముక్కలుగా నరికి పారేసినట్లు తెలియడంతో సర్వత్రా ఆగ్రహం వెల్లుబుక్కింది. 11 ఏళ్ల క్రితం చేపట్టిన మరొక్క మహిళ కూడా బలి కాకూడదు అనే నినాదంతో బ్యూనస్ ఎయిర్స్ నగరంలో పెద్ద సంఖ్యలో మహిళలు వీధుల్లోకి వచ్చారు. మహిళల పట్ల వివక్షను అంతం చేయాలని నినదించారు. అగోస్టినా వేగా అనే 14 ఏళ్ల బాలిక
మే 23న రాత్రి తన తల్లి కోసం ఒక బహుమతిని తీసుకుందామని తెలిసిన మిత్రుడి ఇంటికి వెళ్లింది. అక్కడ ఆమెపై లైంగిక దాడి చేసి ఉరి తీశారని, వంటగది కత్తితో ఆమె శరీరాన్ని ముక్కలు చేసి పడేశారని దర్యాప్తులో తేలింది. అదృశ్యమైన వారం రోజుల తర్వాత ఆమె అవశేషాలు ఒక మురుగు కాల్వలో లభ్యమయ్యాయి. బాలిక మృతి పట్ల ఆగ్రహ ఆవేశాలతో బ్యూనస్ ఎయిర్స్లో వేలాది మంది ఆందోళనకు దిగారు. అగోస్టినాకు న్యాయం జరగాలి అనే ప్లకార్డులతో ప్రదర్శన నిర్వహించారు. అగోస్టినా సహా ఇటీవల హత్యకు గురైన, కనబడకుండా పోయిన మహిళల ముఖాలు, పేర్లను ముద్రించిన పోస్టర్లను ప్రదర్శించారు. ఈ ఘటనతో అర్జెంటీనా అధ్యక్షుడు జేవియర్ మిలీపై విమర్శలు తీవ్రతరమయ్యాయి. కువైట్ విమానాశ్రయంపై నిన్న ఇరానే దాడి చేసిందని కువైట్ అధికార యంత్రాంగం మరోసారి స్పష్టం చేసింది. తమ వాదనకు బలం చేకూరుస్తూ కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఉన్న సీసీటీవీ ఫుటేజీని విడుదల చేసింది. ఆ వీడియోలో డ్రోన్ విమానాశ్రయంపైకి దూసుకురావడం, పేలుడు జరగడం స్పష్టంగా కనిపించింది. తాము విమానాశ్రయంపై దాడి చేయలేదని ఇరాన్కు చెందిన ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కోర్ ఐఆర్జీసీ పేర్కొంది. తమ క్షిపణులను అడ్డుకోవడంలో విఫలమైన అమెరికా ఇంటర్సెప్టర్ వల్లే విమానాశ్రయం టెర్మినల్ దెబ్బతిందని తెలిపింది. ఇరాన్ వాదనను అమెరికా సెంట్రల్ కమాండ్ ఇప్పటికే ఖండించింది. ఇరాన్ డ్రోన్లు ఉద్దేశపూర్వకంగానే విమానాశ్రయంపై దాడి చేశాయని ఎక్స్లో పేర్కొంది. నిన్నటి దాడిలో భారతీయ పౌరుడు మృతి చెందినట్లు కువైట్లోని భారత రాయబార కార్యాలయం తెలిపింది. 63 మంది గాయపడ్డారని, వారిలో కొందరికి తీవ్ర గాయాలయ్యాయని అధికారులు చెప్పారు. విమానాశ్రయాన్ని తర్వాత పాక్షికంగా తిరిగి తెరిచారని, కువైట్ ఎయిర్వేస్ విమానాలు వేరొక టెర్మినల్ నుంచి సేవలు పునః ప్రారంభించాయని పౌర విమానయాన అధికారులు తెలిపారు. లాటిన్ అమెరికాలో మాదక ద్రవ్యాల అక్రమ రవాణా ఆరోపణలతో మరో పడవను అమెరికా బలగాలు పేల్చేశాయి. ఈ ఘటనలో పడవ ధ్వంసం కాగా అందులో ఉన్న 2 వ్యక్తులు మృతి చెందారు. సముద్రంలో ప్రయాణిస్తున్న స్మగ్లర్లను తాము లక్ష్యంగా చేసుకున్నట్లు యుఎస్ సదరన్ కమాండ్ తెలిపింది. అయితే పడవలో డ్రగ్స్ రవాణా చేస్తున్నట్లు సైన్యం ఎలాంటి ఆధారాలు చూపలేదు. ఈ మేరకు ఎక్స్లో పడవపై దాడి దృశ్యాలను పోస్టు చేసింది. దాడికి ముందు పడవ అత్యంత వేగంగా వెళ్లడం కనిపించింది. నార్కో టెర్రరిస్టులను అణిచివేసే పేరుతో గతేడాది సెప్టెంబర్ నుంచి ఇప్పటి వరకు అమెరికా సైన్యం పడవలపై చేసిన దాడుల్లో మరణించిన వారి సంఖ్య 207కు చేరుకుంది. పడవలపై దాడుల చట్టబద్ధతను, వాటి ప్రభావాన్ని విమర్శకులు ప్రశ్నిస్తున్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాత్రం దాడులను సమర్థించుకుంటున్నారు. స్మగ్లర్లు రవాణా చేసిన డ్రగ్స్ కారణంగా అనేక మంది అమెరికన్లు ప్రాణాలు కోల్పోయారని ఆయన చెబుతున్నారు. అమెరికా చెబుతున్నట్లుగా ప్రాణాంతక ఓవర్ డోస్లకు కారణమవుతున్న ఫెంటానిల్ అనే మాదక ద్రవ్యాన్ని చైనా నుంచి దిగుమతి చేసుకున్న రసాయనాలతో మెక్సికోలో తయారు చేస్తుంటారు. అక్కడి నుంచి సాధారణంగా భూమార్గం గుండానే అమెరికాకు అక్రమంగా రవాణా చేస్తుంటారని సమాచారం. నిజామాబాద్ నగరపాలక సంస్థలోని జనన మరణ ధృవీకరణ పత్రాల జారీ విభాగంలో సిబ్బంది ఇష్టారాజ్యం నడుస్తోంది. అడిగినంత ఇచ్చి చేతులు తడిపితేనే ధ్రువపత్రాలు మంజూరు చేస్తున్నారనే ఆరోపణలు బాహటంగానే వినిపిస్తున్నాయి. మీ సేవా నిర్వాహకులతో కొందరు సిబ్బంది కుమ్మక్కయ్యారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నిజామాబాద్ బల్దియాలోని జనన మరణాల విభాగంలో జరుగుతున్న అవకతవకలపై కథనం. నిజామాబాద్ బల్దియా నుంచి ఏ ధృవపత్రం పొందాలన్నా దరఖాస్తుదారులకు రోజుల తరబడి పడగాపులు తప్పడం లేదు. ముఖ్యంగా జనన మరణ విభాగంలో అవకతవకలు జరుగుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. సిబ్బంది ప్రజలతో వ్యవహరించే తీరు, సర్టిఫికెట్ల జారీలో ఆలస్యం ప్రజాగ్రహానికి గురిచేస్తోంది. ఈ విభాగంపై ఉన్నతాధికారుల పర్యవేక్షణ లేక కొందరు సిబ్బంది సామాన్యులను ముప్పుతిప్పలు పెడుతున్నారు. ముడుపులు ఇస్తే తప్ప దరఖాస్తుదారుల దస్త్రం ముందుకు కదలని దుస్థితి నెలకొంది. నగరపాలక కార్యాలయం వెనుక ఉన్న పాత భవనంలోనే ఇప్పటికీ జనన మరణ విభాగం కొనసాగుతోంది. దీనివల్ల కమిషనర్, ఇతర ఉన్నతాధికారుల పర్యవేక్షణ కరువైంది. ఫలితంగా ఈ విభాగంలోని సిబ్బంది ఆడిందే ఆట, పాడిందే పాట అన్న చందంగా పరిస్థితి తయారైంది. దళారులను సంప్రదించి వారి ద్వారా సిబ్బందికి డబ్బులిస్తేనే సర్టిఫికెట్లు జారీ అవుతున్నాయని దరఖాస్తుదారులు వాపోతున్నారు. అధికారులు స్పందించి జనన మరణ విభాగంలో జరుగుతున్న వసూళ్ల దందాకు అడ్డుకట్ట వేయాలని నగరవాసులు డిమాండ్
డిమాండ్ చేస్తున్నారు. నిజామాబాద్లో సామాన్యులకు జనన గాని మరణ ధృవీకరణ పత్రాలు 90% పైగా ప్రజలు దరఖాస్తు చేసుకున్న వాళ్లకు ఇవి అందట్లేదు. వాళ్ళు సాధారణంగా జనన ధృవీకరణ పత్రానికి సంబంధించి వారం రోజులు గడువు అని చెప్తున్నారు, కానీ ఏ ఒక్కళ్ళకి గడువు లోపల సర్టిఫికెట్లు అందట్లేదు. డెత్ సర్టిఫికెట్ కి సంబంధించి అయితే ఇంకా వాళ్ళు ఎన్నిసార్లు ఈ కార్యాలయానికి ప్రదక్షిణలు చేసినా రాదు. అదేవిధంగా జనన మరణ ధృవీకరణ పత్రాల్లో వాళ్ళే ఆ తప్పులు అచ్చు తప్పులు ఏమన్నా జరిగి పొరపాటున మిస్ అయ్యి వస్తే దాన్ని సరిచేయడానికి వాళ్ళు ఒక పెద్ద టాస్క్ పూర్తి చేయాల్సినంత పని ఉన్నది. ఇవన్నీ కాదు, మీ సేవలతో సంప్రదించి లేదా పైరవీకారులను కలిస్తే ఒకే రోజుల ఆ ధృవీకరణ పత్రాలు అది జననం కావచ్చు మరణం కావచ్చు అందే పరిస్థితి ఉన్నది. ఒక 3 నుంచి 5,000 రూపాయలు ఇస్తే జనన పత్రము, 10,000 పైగా ఇస్తే మరణ ధృవీకరణ పత్రం వెంటనే ఒక్క రోజులో వస్తుంది. మీ సేవ అందుబాటులో ఉంది, మీకు ప్రజలందరికీ సౌకర్యంగా అన్ని రకాల ధృవీకరణ పత్రాలు మేము గడువు లోపల అందిస్తామని చెప్పేసి ప్రభుత్వాలు ప్రకటనలు చేస్తూ ఉన్నాయి. కానీ ఆచరణలో మాత్రం అది ఎక్కడా జరగట్లేదు అనేది మేము చెప్తా ఉన్నాం. మీ సేవ వాళ్ళతోని వాళ్ళ త్రూ అప్లికేషన్లు ఉంటాయో అవి మాత్రమే వెంటనే సకాలంలో లేదా 1-2 రోజులు జరుగుతూ ఉన్నాయి. మిగతా వాటిని రిజెక్ట్ చేస్తున్న పరిస్థితి ఉన్నది. బహుశా అన్ని చోట్ల ఉన్నది, కానీ నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఇది ఎక్కువగా ఉన్నది. ఇప్పటికైనా దీనికి సంబంధించి సీరియస్గా అధికారులు ఆలోచించాలా. ఇట్లా ప్రజల్ని సర్టిఫికెట్ల కోసం వేధించద్దు. అదే డబ్బులు ఇస్తే వెంటనే రికార్డులు దొరుకుతాయి. డబ్బులు లేకుంటే రోజుల తరబడి కాదు నెలల తరబడి కార్యాలయం చుట్టూ తిరుగుతున్న పరిస్థితి చాలా అధ్వానంగా ఉంది. అదేవిధంగా సాఫ్ట్వేర్లో కూడా ఈ లోపాలని వెంటనే సరిదిద్దాలా, కొంత మనసు పెట్టి పనిచేయాలి అధికారులు అని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. పిల్లలు జన్మించిన తర్వాత హాస్పిటల్లో వాళ్ళకు సర్టిఫికేట్ ఇస్తారు, మీ సేవలు అప్లై చేసుకుంటే సరిపోతుంది. కానీ ఈరోజు సాంకేతిక పరిజ్ఞానం పెరుగుతూ ఉన్నది, కానీ ఎవరైతే డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ కావాల్సిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కార్యాలయాల చుట్టూ, అటు ఎంఆర్ఓల చుట్టూ, ఇటు ఆర్డీఓ చుట్టూ, అటు మీసేవ చుట్టూ, అటు మున్సిపల్ చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. ఎన్నిసార్లు తిరిగినా కానీ అది వాళ్ళకి సర్టిఫికేట్ మాత్రం అందడం లేదు. సిబ్బంది కొరత కూడా ఉన్నది. ఏ అజమాయిషీ లేకపోవడంతో ధృవపత్రాల జారీలో తప్పుల తడకలు తామరతంపగా దొర్లుతున్నాయి. ఫలితంగా సర్టిఫికేట్లు పొందిన కొందరు దరఖాస్తుదారులు పడరాని పాట్లు పడుతున్నారు. ఇటీవల ఓ కుటుంబం మరణ ధృవపత్రం కోసం దరఖాస్తు చేస్తే బల్దియా సిబ్బంది జనన ధృవపత్రం జారీ చేయడం చర్చనీయాంశంగా మారింది. జనన మరణాలు ధృవపత్రాలు ఎలాంటి తప్పులు లేకుండా వారంలో జారీ చేస్తున్నామని అధికారులు చెబుతున్నారు. సిబ్బందిపై డబ్బుల వసూళ్లపై వస్తున్న ఆరోపణలపై విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని స్పష్టం చేస్తున్నారు. వారం రోజుల్లో మేము జారీ చేస్తున్నాం. ఏమైనా ఫైల్ రికార్డ్ రాకుంటే కొద్దిగా డిలే అవుతుంది. ఆ టోటల్ నేమ్ కరెక్షన్ పెట్టినప్పుడు మేము చెయ్యరాదు. అసొంటి సర్టిఫికేట్లు పెండింగ్ పెడతాము. జెన్యున్ గా జవాన్ ఎస్ఐ నుంచి ఎంక్వైరీ వచ్చి అప్పుడు మా కంప్యూటర్ ఆపరేటర్ డాటా ఎంట్రీ చేసి నా లాగిన్ లో వస్తుంది. నేను వచ్చినప్పుడు 6,000 సర్టిఫికేట్లు పెండింగ్ ఉంది. ఇప్పుడు ఖాళీ సిడిఎంఏ బర్త్ 50 ఉన్నాయి, సిడిఎంఏ డెత్లు 150 ఉన్నాయి, యూబీసీ 60 ఉన్నాయి. పెండెన్సీ ఆల్మోస్ట్ క్లియర్ అయిపోయింది. కొన్ని రికార్డ్ రాని పెండింగ్ ఉంటాయి అంతే. దైనందిన జీవితంలో చాలా ముఖ్య అవసరాలకు కీలకమైన జనన మరణ ధృవపత్రాల జారీని పారదర్శకంగా చేపట్టి లంచాలకు చరమగీతం పాడాలని జనం కోరుతున్నారు. ఉమ్మడి పాలమూరు వాసులకు పెద్ద ఆసుపత్రి కోసం ఎదురుచూపులు తప్పేలా లేదు. 1000 పడకలతో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణం చేస్తున్నప్పటికీ ఏళ్లుగా పనులు ముక్కుతూ మూలుగుతూ సాగుతున్నాయి. ఇప్పటి వరకు ఏబీసీడీ 4 బ్లాకుల్లో పనులు పూర్తయ్యాయి. కోర్టు కేసు ఇతర కారణాలతో ఈ బ్లాకు నిర్మాణంలో జాప్యం జరిగింది. ఆసుపత్రి నిర్మాణం పూర్తయ్యేసరికి మరో 6 నెలల సమయం పట్టేలా కనిపిస్తోంది. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వాసులకు మెరుగైన వైద్య సేవలు అందించేది ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలోనే. ఓపీ, ఎమర్జెన్సీ, డెలివరీ తదితర సేవల కోసం సుమారు రోజుకు 2,500 నుంచి 3,000 మంది వరకు రోగులు ఆసుపత్రికి వస్తుంటారు. వచ్చిన వారికి ఇక్కడ వైద్యం అందిస్తున్నప్పటికీ సూపర్ స్పెషాలిటీ సేవల కోసం మాత్రం హైదరాబాద్ లోని నిమ్స్, గాంధీ వంటి ఆసుపత్రులకు పంపించాల్సి వస్తోంది. ఆర్థిక ఇబ్బందులతో పాటు అత్యవసర కేసులలో ఆలస్యం కారణంగా ప్రాణాలు పోతున్నాయి. ఈ బాధలు తప్పించేలా సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణానికి 2022 డిసెంబర్ 25న నాటి వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్ రావు భూమి పూజ చేశారు. ఆసుపత్రిలోని ఏబీసీడీ బ్లాకులలో పనులు దాదాపు పూర్తయ్యాయి. 5వ బ్లాకులో మాత్రం ఇంకా కొనసాగుతున్నాయి. నిర్మాణ
నిర్మాణంలో ఉన్న ఈ బ్లాకులో ట్రామా కేర్, గైనకాలజీ విభాగం, ఐసీయూ, బ్లడ్ బ్యాంక్ తదితర కీలక విభాగాలున్నాయి. ప్రస్తుతం పాత భవనంలోనే జీజీహెచ్ కొనసాగుతుండగా నిత్యం పేషెంట్ల రద్దీ పెరుగుతోంది. జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, గైనకాలజీ, ఈఎన్టీ వంటి 14 సేవలందిస్తున్నారు. సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి అందుబాటులోకి వస్తే న్యూరో సర్జరీ, యూరాలజిస్ట్, కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ వంటి కీలక సేవలందించవచ్చని జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ అజ్మీరా రంగనాయక్ తెలిపారు. 14 బ్రాడ్ స్పెషాలిటీస్లో మాత్రమే మనం ఇక్కడ సర్వీస్ చేయగలుగుతున్నాం. అక్కడికి పోతే ఏంటంటే సూపర్ స్పెషాలిటీ, ఇప్పుడు కిడ్నీ స్పెషలిస్టు, న్యూరో సర్జరీ, యూరాలజిస్టు, నెఫ్రాలజిస్టు, ఇట్లా గ్యాస్ట్రోఎంట్రాలజీ, డిఫరెంట్ సూపర్ స్పెషాలిటీ సర్వీసెస్ని కూడా మనం అందుబాటులోకి తేవచ్చు. దాని ద్వారా ఏమవుతుందంటే మనం ఇక్కడ ఏమన్నా ప్రాబ్లం వచ్చే సూపర్ స్పెషాలిటీ, ఇప్పుడు కిడ్నీ ట్రాన్స్ప్లాంటో లేకపోతే ఇంకా కిడ్నీ ఫెయిల్యూర్ పేషెంట్ వచ్చో, ఇంకా హెడ్ ఇంజరీ పేషెంటో, బ్రెయిన్కి సర్జరీ చేయాల్సిన వచ్చిన పేషెంటో వస్తే దాన్ని రిఫర్ చేయాల్సిన అవసరం ఉండదు. మన దగ్గర ట్రీట్మెంట్ చేసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి మనకు సూపర్ స్పెషాలిటీ వస్తే రోగుల సంఖ్య ఇంకా పెరుగుతుంది. మనం ఇక్కడ నుంచి హాస్పిటల్ ఏ పేషెంట్ కూడా బయట హైదరాబాద్కి పోవాల్సిన అవసరం రాదు వాళ్ళకి. ఈ బ్లాక్ కోసం ఎదురు చూడకుండా పూర్తయిన 4 బ్లాకులను ప్రారంభించే యోచనలో ప్రభుత్వం ఉందని అధికారులు చెబుతున్నారు. అయితే వాటిలో వైద్య పరికరాలు, కుర్చీలు, బెడ్ల వంటి ఫర్నిచర్ ఇంకా ఏర్పాటు చేయలేదు. జీజీహెచ్లోనే దాదాపు 30% ఖాళీలుండగా సూపర్ స్పెషాలిటీ పోస్టులు ప్రకటించి భర్తీ చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు 3rd ఫ్లోర్ స్లాబ్ నడుస్తుంది, అది 5 ఫ్లోర్స్ వేయాలి దానికి. సో ఇంకా 2 ఫ్లోర్స్ పెండింగ్లో ఉన్నాయి. ఆ ఇంజనీర్లు చెప్పే ప్రకారం వాళ్ళు చెప్పే దాని ప్రకారం ఇంకొక ఎంత కాదన్నా మినిమం ఒక 6 months పడుతుంది అని చెప్తున్నారు. ఈ కంప్లీట్ కన్స్ట్రక్షన్ ఒకటే కాదు, లోపల ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా కావాలి. మనకి ఆపరేషన్ థియేటర్స్ కావాలి, మాడ్యులర్ థియేటర్స్, దాదాపు 12 మాడ్యులర్ థియేటర్స్ ఉన్నాయి. ఎంఆర్ఐ స్కానింగ్ మిషన్స్, సిటీ స్కాన్స్, ఇవన్నీ కూడా ఇంటర్నల్ ఎక్విప్మెంట్ యాజ్ వెల్ యాజ్ ఎక్స్టర్నల్ కన్స్ట్రక్షన్, ఇవన్నీ కంప్లీట్ అయితేనే మనకు 100% మనం హాస్పిటల్ స్టార్ట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ప్రభుత్వం త్వరితగతిన చర్యలు తీసుకుంటే మహబూబ్ నగర్ తో పాటు వనపర్తి, నాగర్ కర్నూల్, జోగులాంబ గద్వాల, నారాయణపేట జిల్లా వాసులకు కీలకమైన వైద్య సేవలు అందే అవకాశం ఉంది. ప్రకాశం జిల్లా అద్దంకిలో నిలిపి ఉంచిన ఎలక్ట్రిక్ స్కూటీని ఓ దొంగ ఎత్తుకెళ్లాడు. బంగ్లా రోడ్డులోని అంబేద్కర్ విగ్రహం వద్ద వెంకట సుబ్బయ్య ఎలక్ట్రిక్ స్కూటీని పక్కన నిలిపి పేపర్ చదువుతున్నాడు. ఇంతలో అక్కడికి వచ్చిన ఓ వ్యక్తి వెంకట సుబ్బయ్య పేపర్ రీడింగ్లో లీనమై ఉండటాన్ని గమనించాడు. ఇదే అదునుగా మెల్లగా స్కూటీని స్టార్ట్ చేసి అక్కడి నుంచి జారుకున్నాడు. ఆ దొంగ స్కూటీని ఎత్తుకెళ్తున్న దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. మార్గ మధ్యలో స్కూటీ ఆగిపోవడంతో దానిని అక్కడే వదిలేశాడు. మరో వాహనాన్ని తస్కరించేందుకు ప్రయత్నించాడు. అది గమనించిన స్థానికులు దొంగను పట్టుకుని పోలీసులకు అప్పగించారు. విత్తనోత్పత్తిపై ప్రపంచ దేశాలు దృష్టి సారిస్తున్నాయి. దేశీయంగా విత్తనాల ఉత్పత్తితో ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తున్న భారత్ తరచూ ఆఫ్రికా దేశాలకు చెందిన ఔత్సాహికులకు తర్ఫీదు అందిస్తోంది. మేడ్చల్ జిల్లా శామీర్పేటలో 21 రోజుల అంతర్జాతీయ శిక్షణ విజయవంతంగా ముగిసింది. వ్యవసాయం, విత్తనోత్పత్తిలో అపారమైన అవకాశాలు ఉన్నాయని తరాబా సీడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ వ్యవస్థాపకులు డాక్టర్ దిలీప్ కుమార్ గుంటుకు వెల్లడించారు. రైతులు సేంద్రియ వ్యవసాయంపై దృష్టి సారించాలంటున్న డాక్టర్ దిలీప్తో మా ప్రతినిధి మల్లిక్ ముఖాముఖి. వ్యవసాయంలో కీలకమైనది విత్తనం. ఆ విత్తనం ఉత్పత్తిలో భారత్ ప్రపంచ దేశాల్లోనే అగ్రగామిగా ఉంది. ప్రత్యేకించి తెలంగాణ విత్తన భాండాగారంగా అవతరించిన నేపథ్యంలో యావత్ ప్రపంచ దేశాలు కూడా తెలంగాణ వైపు చూస్తున్నాయి. ఈ క్రమంలో అనేక దేశాల నుంచి ఇక్కడికి వచ్చి విత్తనోత్పత్తి, తర్వాత నైపుణ్యాలు, మార్కెటింగ్ అంశాలు నేర్చుకునేందుకు ప్రయత్నం చేస్తున్నారు. చాలా కంపెనీలు కూడా మన తెలంగాణ వైపు వస్తున్నాయి. తాజాగా ఆఫ్రికా నుంచి కొందరు ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు 21 రోజుల పాటు శిక్షణ పూర్తయింది హైదరాబాద్లో. ఈ శిక్షణ విజయవంతంగా పూర్తయిన తర్వాత వారికి ప్రశంసా పత్రాలు కూడా ఇక్కడ అందజేశారు. డాక్టర్ దిలీప్, మీరు అంటే మన తెలంగాణ హైదరాబాద్ నుంచి వెళ్ళి ఆఫ్రికాలో పనిచేస్తున్నారు. సీడ్ ఉత్పత్తి ఎలా ఉంది మన ఇక్కడ పోలిస్తే కంపారిజన్ చెప్పండి. సో నేను ఐవా స్టేట్ యూనివర్సిటీ పనిచేస్తుంటప్పుడు ఐ వాజ్ హ్యావింగ్ అన్ ఆపర్చునిటీ. ఇప్పుడు ఆఫ్రికన్ డెవలప్మెంట్ బ్యాంక్కి నేను రీసెంట్గా హెల్ప్ చేస్తున్నాను. స్పెషల్ అగ్రో ఇండస్ట్రియల్ ప్రాసెసింగ్ జోన్స్. స్పెషల్ అగ్రో ఇండస్ట్రియల్ ప్రాసెసింగ్ జోన్స్ వీ కండక్టెడ్ ఏ ఫీజిబిలిటీ స్టడీ, డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్,
ఫర్ తరాబా స్టేట్. ఇక్కడ నుంచి చాలా సీడ్ కంపెనీస్ ఓన్లీ సీడ్ పంపుతాయి అక్కడికి, బికాస్ దే డోంట్ హ్యావ్ ఎనీ వన్ టు ఓపెన్ ద డోర్స్ ఫర్ దెమ్. సో చాలా మందికి అక్కడ ప్రొడక్షన్ చేయాలంటుంది కానీ వాళ్ళకి ఒక అవగాహన ఉండదు. సో దట్ ఈస్ వేర్ వీఆర్ మేకింగ్ అవర్ ఎఫర్ట్స్. ఒకటి, సీడ్ కంపెనీస్ తాలూకా ట్రయల్స్ అక్కడ కండక్ట్ చేసి లోకల్ ప్రొడక్షన్ సపోర్ట్ చేసేటట్టు. రెండవది, మనమే సొంతంగా అక్కడ ప్రొడక్షన్ చేసేటట్టు బై బిల్డింగ్ ద కెపాసిటీస్ విత్ ద లోకల్స్. లేదు అంటే ఏమయ్యేది అంటే మనకి ఇక్కడ రబీ సీజన్లో, డ్రై సీజన్లో ఎక్కువగా సీడ్ పండిస్తారు. మనకి కంప్లీట్ సీడ్ ప్యాకెట్స్ వచ్చేసరికి ఏప్రిల్, మే అవుతుంది. అప్పుడు మనం షిప్మెంట్ చేస్తే వాళ్ళకి వెళ్ళేసరికి జూన్ అవుతుంది. ఆ జూన్లో ప్లాంటింగ్ అప్పటికే అయిపోయి ఉంటుంది. సో దెన్ అక్కడి నుంచి మనం స్టోర్ చేయాలి అంటే దే డోంట్ హ్యావ్ గుడ్ స్టోరేజ్ ఫెసిలిటీస్, కోల్డ్ స్టోరేజ్ ఫెసిలిటీస్. అప్పుడు సీడ్ జర్మినేషను వెగరు పోతుంటుంది. సో అందుకని మేము లోకల్ సీడ్ ప్రొడక్షన్ చేస్తున్నాము. ఫర్ దట్ ద బెస్ట్ ఆప్షన్ ఈజ్ వీ నీడ్ టు బిల్డ్ ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ బిల్డ్ ద కెపాసిటీస్ ఆఫ్ ద లోకల్ యూత్. Nigeria is blessed with youth. So then maybe we can bring a complete transformation. Telangana is the right place because it is the seed hub for the total India. We call it as a seed bowl also. మన భారతదేశం అలాగే ఆఫ్రికాలో కూడా ఒకే రకమైన వాతావరణ పరిస్థితులు ఉంటాయి. ప్రత్యేకించి మన నేలలతో పోల్చుకుంటే అక్కడ నేలలు కాస్త ఆరోగ్యవంతంగా ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో మనకి అక్కడ ఎలాంటి అవకాశాలు ఉన్నాయి? విత్తనోత్పత్తి కావచ్చు, వ్యవసాయ రంగం, ఇతర బిజినెస్ పరంగా ఎలాంటి అవకాశాలు ఉన్నాయి? సో వాతావరణ పరిస్థితులు మోర్ ఆర్ లెస్ సేమే ఉంటాయి. ఎందుకంటే అక్కడ కూడాను వెట్ సీజన్లో జూన్ జూలైలో వెట్ సీజన్ అంటారు. సో the best opportunities we are talking about the natural farming or the organic products. When we are aiming at the healthy products, so these organic products ikkada manam enta pandinchina kudanu residues untai still because of excessive use of fertilizers, pesticides. Ippudu meer chuskunte Guntur is the highly pesticide usage area in the entire globe. ప్రపంచం మొత్తంలో గుంటూరు అనేది ఎక్కువ పెస్టిసైడ్ వాడే ప్లేస్. మిర్చి అప్పుడు మీకు ఆ సాయిల్ రెసిడ్యూస్ ఉంటూనే ఉంటాయి. మనం ఈ మధ్యన అప్పుడు న్యూస్ పేపర్లో చూసాం కూడా, మదర్ మిల్క్లో కూడాను పెస్టిసైడ్స్ చూసారని. ఆ రెసిడ్యూస్ అలా ఉండిపోవడం వల్ల ఉంటుంది. ఆఫ్రికన్ కంట్రీస్లో ఎక్సెసివ్ ఫెర్టిలైజర్, పెస్టిసైడ్ యూసేజ్ లేదు. మీరు అన్నట్టు ఆరోగ్యవంతమైన నేలలు ఉన్నాయి. బట్ దానిలో మెయిన్ రీజన్ ఏంటంటే వాళ్ళకి అవైలబిలిటీ లేక ఆ ల్యాండ్స్ అన్నీ ఫెర్టైల్గా ఉన్నాయి. మీరు వినే ఉంటారు ఆఫ్రికా ఈజ్ గోయింగ్ టు బీ ద ఫ్యూచర్ బ్రెడ్ బాస్కెట్ అని. ఇప్పుడు మనకి అడ్వాన్స్మెంట్స్ ఉన్నాయి అగ్రికల్చర్లో, ఈవెన్ అగ్రికల్చర్ టెక్నాలజీలో మోర్ అడ్వాన్స్మెంట్స్ ఉన్నాయి. ద బ్యూటీ ఈజ్ దే హ్యావ్ బోత్ లార్జ్ ఫార్మ్స్, స్మాల్ ఫార్మ్స్. యూఎస్లో చూసుకుంటే మీకు లార్జ్ ఫార్మ్స్ ఉంటాయి, ఇండియాలో చూసుకుంటే స్మాల్ ఫార్మ్స్ ఉంటాయి. దిస్ ఈజ్ ఎ యూనిక్ ప్లేస్, ప్రొవైడ్స్ దట్ ఆపర్చునిటీ. వీ కెన్ హ్యావ్ బోత్ స్మాల్ అండ్ లార్జ్ ఫార్మ్స్. హరిత విప్లవం విజయవంతమైన తర్వాత మన దేశంలో ప్రత్యేకించి తెలుగు రాష్ట్రాల్లో రసాయన ఎరువుల వినియోగం అనేది విచక్షణారహితంగా సాగుతుంది. ఫలితంగా నేల సారం, పర్యావరణం దెబ్బతింటుంది. ఈ పరిస్థితుల్లో రైతుల్ని మన సహజ వ్యవసాయం వైపు మళ్లించాలంటే మీరేం సూచనలు చేస్తారు? సో వీ నీడ్ టు మెయింటైన్ ద బ్యాలెన్స్. సో మొత్తం అంతా న్యాచురల్ ఫార్మింగ్, సహజ వ్యవసాయం అని అన్నారు అనుకోండి. మీరు నేను చెప్పినట్టు వీ విల్ బీ హ్యావింగ్ మోర్ దాన్ 9.5 బిలియన్ పీపుల్ బై 2050. సో ఈవెన్ మీరు ఇప్పుడు అమెరికాలో చూసుకుంటే ఒక సెక్షన్ ఆఫ్ ద పీపుల్. సో వీ బిగిన్ విత్ దట్ వన్ ఇన్ ఎ ఫేజ్డ్ అప్రోచ్. వీ విల్ గో దేర్. మనకి ప్రొడక్షన్ కావాలి, అట్ ద సేమ్ టైం ఆరోగ్యవంతమైన ఆహార పదార్థాలు కావాలి. సో ఇనీషియల్ ఫేజ్లో బ్యాలెన్స్ చేసుకొని గ్రాడ్యువల్గా హౌ వీ కెన్ ప్రొవైడ్ సో ద మోర్ న్యాచురల్ ఫుడ్స్ అండ్ ద ప్రోడక్ట్స్ టు క్యాటర్ టు ద నీడ్స్ ఆఫ్ ఎవ్రీవన్. మన భారతదేశంలో వ్యవసాయ రంగంలో అనేక మార్పులు వస్తున్నాయి. ప్రత్యేకించి మానవరహిత వ్యవసాయం అది ఎప్పట్లో మనం చూడొచ్చు అంటారు? ఆ కళ ఎప్పట్లో సాకారం అవుతుంది? సో మెయిన్ ఛాలెంజ్ వచ్చి ఇప్పుడు నా స్పెషలైజేషన్ డిజిటల్ అగ్రికల్చరు, యాక్టెక్ ఇన్నోవేషన్స్. ఇప్పుడు మీరు చూసుకుంటే అగ్రికల్చర్లో మెయిన్ ఛాలెంజ్ ఏంటంటే వీ డోంట్ హ్యావ్ ఇనఫ్ డేటా. మీకు ఎప్పుడన్నా ప్రిసైజ్ ప్రెడిక్షన్స్, ఫోర్కాస్ట్ రావాలి అంటే ఎక్కువ డేటా ఉండాలి. సో ఇప్పుడు ఆ డేటా లేకపోవడం వల్ల మనకి ఎలాంటి సాయిల్స్ ఉన్నాయి, మెయిన్ ఫార్మర్స్ తాలూకా అవగాహన లేకపోవడం వల్ల. ఇప్పుడు మంచి డేటా ఉన్నది అనుకోండి, వీ కెన్ యూజ్ దట్ వన్ ఫర్ దీస్ అడ్వాన్స్మెంట్స్ ఆఫ్ ఏఐ ఇన్ అగ్రికల్చర్ అండ్ ఆల్ ఏరియాస్. మీరు కూలీల కొరత ఇది చెప్పారు. సో కొన్ని గవర్నమెంట్ స్కీమ్స్ వల్ల కూడాను మనకి కూలీల కొరత అనేది వచ్చింది, ఎందుకంటే రేట్లు పెరిగిపోయి ఇవన్నీ, అది అందరికీ జగమెరిగిన సత్యం. బట్ ఎట్ ద సేమ్ టైం ఎవ్రీ ఛాలెంజ్ ప్రొవైడ్స్ అన్ ఆపర్చునిటీ
అండ్ నెసెసిటీ ఆఫ్ మదర్ ఆఫ్ ఇన్వెన్షన్. ఇప్పుడు ఆ సిచ్యువేషన్ ఉండే వల్ల ఇప్పుడు మనం డ్రోన్స్తో స్ప్రేయింగ్ చేయడం చూస్తున్నాం. ఇప్పుడు మనం కాదు అనుకున్నా కూడాను దట్స్ గోయింగ్ టు బి ద ఫ్యూచర్, బికాస్ ఈ ఛాలెంజెస్ ఉండడం వల్ల అది మనకి ఫ్యూచర్గా ఎమర్జ్ అవుతుంది. థ్యాంక్ యూ సార్. ఇది జనాభా పెరుగుతున్న నేపథ్యంలో వ్యవసాయానికి మంచి భవిష్యత్తు ఉంది. ప్రత్యేకించి యువత ఈ రంగంలోకి రావాల్సిన అవసరం ఉంది. వ్యవసాయంలో కీలకమైన విత్తనం నాణ్యంగా ఉంటేనే మంచి పంట దిగుబడులు వస్తాయి, ప్రజల ఆరోగ్యం కూడా బాగుంటుందని చెప్పి ఇక్కడ శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ప్రత్యేకించి రాబోయే రోజుల్లో ఆహార భద్రత, పోషకాహార భద్రత ఎంత ముఖ్యమో విత్తన భద్రత కూడా అంతే ముఖ్యమని చెప్పి చెప్తున్నారు. కెమెరామెన్ కేవీ రావుతో కలిసి మల్లిక్, ఈటీవీ న్యూస్, హైదరాబాద్. నీట్ విద్యార్థిని ఆత్మహత్యపై రాహుల్ గాంధీ కేంద్రంపై ఎదురుదాడి తీవ్రం చేశారు. ప్రధాని మోదీ హయాంలో విద్యా వ్యవస్థను నాశనమైన ఫలితంగా యువత మొత్తం మూల్యం చెల్లించుకోవాల్సి వస్తోందని విమర్శించారు. మధ్యప్రదేశ్లోని మౌగంజ్ జిల్లాకు చెందిన ఆకాంక్ష అనే నీట్ అభ్యర్థిని నీట్ అక్రమాలపై మానసికంగా ఒత్తిడికి గురై నాగపూర్లో ఆత్మహత్య చేసుకున్నట్లు మీడియాలో వచ్చిన కథనాలపై రాహుల్ స్పందించారు. ఆకాంక్ష డాక్టర్ అయ్యి సమాజానికి సేవ చేయాలని ఆశపడిందన్నారు. ఓ సాధారణ రైతు అయిన ఆమె తండ్రి కుమార్తె కలను నిజం చేయడానికి కిసాన్ క్రెడిట్ ద్వారా 3 లక్షల అప్పు తీసుకున్నట్లు చెప్పారు. నాగపూర్లో ఆమె శిక్షణ తరగతులకు వెళ్లేందుకు వీలుగా తండ్రి వంటవాడిగా ఉద్యోగం చేసినట్లు సామాజిక మాధ్యమం ఎక్స్లో ఓ పోస్టు పెట్టారు. ఓ తండ్రిగా ఆయన చేయగలిగిందంతా చేశారని, కానీ నీట్ పేపర్ లీక్ కారణంగా పరీక్ష రద్దయిందన్నారు. పరీక్ష రద్దు కావటాన్ని తట్టుకోలేక ఆకాంక్ష ఆత్మహత్య చేసుకుందని రాహుల్ ఆవేదన వ్యక్తం చేశారు. ఆకాంక్ష మరణం కేవలం ఆత్మహత్య కాదని, అది ప్రధాని మోదీ హయాంలో అవినీతి, కుప్పకుళ్ల విద్యా వ్యవస్థ చేసిన ఘోర పాపమని రాహుల్ మండిపడ్డారు.